శ్రీ గురు గణేష మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రిపుర సుందరాయ నమః అభిషేకం కార్యక్రమానికి స్వాగతం. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నితయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. మనం గత కొన్ని రోజులుగా ఏ రాశి వారు ఏ స్తోత్రాన్ని పారాయణ చేసినట్లయితే వారికి ఉండేటువంటి ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయో తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈరోజు మకర రాశి వారు ఏ స్తోత్రాన్ని నిత్యం పారాయణ చేస్తూ వచ్చినట్లయితే వారికి ఉండేటువంటి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయో తెలుసుకుందాం. ఈ మకర రాశి వారందరికీ కూడా ద్వితీయాధిపతి ధనకారకుడు శని కనుక నిత్యం కూడా 11 సార్లు హనుమాన్ చాలీసాను కనుక పారాయణ చేస్తూ వచ్చినట్లయితే వీరికి ఉండేటువంటి ఆర్థిక ఇబ్బందులన్నింటినీ కూడా రూపుమాపుకోవడానికి, అంతేకాకుండా ఒక చక్కని జీవనాన్ని పొందడానికి కూడా ఈ మకర రాశి వారికి ఉపయోగపడుతుంది. విశేషించి ప్రస్తుతం మకర రాశి వారందరికీ కూడా శని దృష్టి రాశి మీద ఉంది 2017 ఫిబ్రవరి వరకు. ఈ 2017 ఫిబ్రవరి తర్వాత నుంచి 7.5 సంవత్సరములు ఈ మకర రాశికి ఏలినాటి శని కూడా రాబోతోంది. అంటే రాబోయేటువంటి 10 సంవత్సరముల వరకు కూడా ఈ హనుమాన్ చాలీసాని రోజు 11 సార్లు చొప్పున ఈ మకర రాశి వారు పారాయణ చేస్తూ వచ్చినట్లయితే కనుక ఈ ఆర్థిక పరమైనటువంటి దోషాల్లో నుంచి వీరు బయటపడి ఆర్థికంగా పుష్టిని పొందడానికి కానీ ఖచ్చితంగా అవకాశాలు ఏర్పడతాయని చెప్పుకోవచ్చు. అంత భవ్యంగా మకర రాశి వారికి ఉపకరించేటువంటి స్తోత్రమే హనుమాన్ చాలీసా. ఈరోజు గురువారం అనగానే మనందరికీ కూడా గుర్తుకు వచ్చేటువంటి దైవం సాయిబాబా వారు. ఆ బాబా వారికి సంబంధించినటువంటి సుప్రభాతాన్ని శ్రవణం చేద్దాం. నేటి రోజునంతటిని కూడా శుభప్రదంగా గడుపుదాం. శ్రీ షిరిడి సాయిపతే తవ సుప్రభాతం, శరణన్న చాలు కరుణింతువు అవధూత సాయి. ప్రాభాత వేళ మది కోరిక తెలిపినాము, భవకోటి సన్నిభ భవనాశ భాను తేజ. శ్రీ షిరిడి సాయిపతే తవ సుప్రభాతం, శరణన్న చాలు కరుణింతువు అవధూత సాయి. ప్రాభాత వేళ మది కోరిక తెలిపినాము, భవకోటి సన్నిభ భవనాశ భాను తేజ. శ్రీ షిరిడి సాయిపతే తవ సుప్రభాతం. నీ ఆజ్ఞ కోరినవి శ్రీ సాయి ఆనింగినేల, ఊహించ మాతరమా నీ వింత లీల. లేలెమ్ము తెలవారె ఓ దీన బంధు, శ్రీ షిరిడి సాయిపతే తవ సుప్రభాతం. లేలెమ్ము నిదుర సద్గురుదేవ సాయి, మాలోని అహము ఖండన సేయుమయ్యా. నీ భక్త బృందమును పాలించ సమయమాయే, శ్రీ షిరిడి సాయిపతే తవ సుప్రభాతం. మా కష్ట భారములు నీపైన మోపినంత, మటుమాయమే కదా మదిలోని చీకటంతా. లేలెమ్ము నిదుర తెలవారెను సాయి రామా, శ్రీ షిరిడి సాయిపతే తవ సుప్రభాతం. నిన్ను నమ్మినట్టి నిజ భక్తుల కోరికలను అడగకనే తీర్తువని ఇలా నమ్మెనయ్యా. ఈ విశ్వమందు సమతత్వము పెంచుమయ్యా, శ్రీ షిరిడి సాయిపతే తవ సుప్రభాతం. లేలెమ్ము సాయి అవధూత సాయినాథ, నీ చరణ కమల దర్శన భాగ్యమిమ్ము. ఊహించ తరమ సాయీశ్వర నీ యోగమాయా, శ్రీ షిరిడి సాయిపతే తవ సుప్రభాతం. అసమాన రూప రవితేజ యోగి రాజా, సద్భక్తులంత గుడి ముంగిట వేచినారు. నీ దివ్య రూపము చూడగ వేడినారు, శ్రీ షిరిడి సాయిపతే తవ సుప్రభాతం. నీ వచనామృత ధారలయందు మునిగి తరింతుము సాయి దయ చూపబోయి. కను తెరచీలగాంచు ఓ కమల నయన, శ్రీ షిరిడి సాయిపతే తవ సుప్రభాతం. మా భక్తలోక సంరక్షక సాయినాథ, లేలెమ్ము నిదుర ఇలగాంచుము శ్రీ దత్తనాథ.
నీ దివ్య దర్శన భాగ్యము యోగమోయి శ్రీ షిరిడి సాయిపతే తవ సుప్రభాతం మా భక్త లోక సంరక్షక సాయినాథ లేలెమ్ము నిదుర ఇలగాంచుము శ్రీ దత్తనాథ నీ దివ్య దర్శన భాగ్యము యోగమోయి శ్రీ షిరిడి సాయిపతే తవ సుప్రభాతం. కృష్ణ పరమాత్మ తాను చెప్పదలుచుకున్నదంతా కూడా గీతలో చెప్పాడు. అందుకనే అది సారము అని విఖ్యాతమైంది. అట్లానే ఒక్కొక్క దైవము కూడా తాను చెప్పదలుచుకున్న దాన్ని సూటిగా కొన్ని మాటల్లో చెప్తారు. అదే ప్రకారంగా బాబావారు కూడా సూటిగా వారు చెప్పదలుచుకున్నటువంటి మార్గ నిర్దేశకాలు ఏవైతే ఉన్నాయో అవి 11 సూత్రాలుగా తెలియజేశారు. ఆ సాయి ఏకాదశ సూత్రములు ఏవైతే ఉన్నాయో వీటిలో ఏ ఒక్క సూత్రాన్ని మనం నిత్యం మననం చేసినా వాటిని మనుగడలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేసినా బాబావారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి గాను ఆస్కారం ఏర్పడుతుంది. అంతటి భవ్యమైనటువంటి ఆ సాయి ఏకాదశ సూత్రాలను మననం చేద్దాం, బాబావారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఓం సాయిరామ్ ఓం సాయిరామ్ ఓం సాయిరామ్ ఓం సాయిరామ్. ఓం సాయిరామ్ జై సాయిరామ్ ఓం సాయిరామ్ జై సాయిరామ్. కలవరపడకు కలను మీ అందరిలో కడసరి వరకు కాతు ఈ జన్మములో కలవరపడకు కలను మీ అందరిలో కడసరి వరకు కాతు ఈ జన్మములో కలనైనా మరువవద్దు ఏకాదశ సూత్రాలు నా రక్షలు సుఖమయమి మీ అందరి జీవితాలు నా రక్షలు సుఖమయమి మీ అందరి జీవితాలు. ఓం సాయిరామ్ జై సాయిరామ్ ఓం సాయిరామ్ జై సాయిరామ్. షిరిడీ ప్రవేశమే సర్వ దుఃఖ పరిహారం ఆర్తులు నిరుపేదలంత నా షిరిడీ పరివారం షిరిడీ ప్రవేశమే సర్వ దుఃఖ పరిహారం ఆర్తులు నిరుపేదలంత నా షిరిడీ పరివారం దేహము విడచినను నే కలను షిరిడి చేరుకో దేహము విడచినను నే కలను షిరిడి చేరుకో నా సమాధి నుండే గాతు భక్తులను తెలుసుకో నా సమాధి నుండే కాతు భక్తులను తెలుసుకో. ఓం సాయిరామ్ జై సాయిరామ్ ఓం సాయిరామ్ జై సాయిరామ్.
పాలనంత కూడా నా సమాధి నుండియే నా మానుష శరీరము పలుకు దివ్య తేజమై లోకపాలనంత కూడా నా సమాధి నుండియే నా మానుష శరీరము పలుకు దివ్య తేజమై శరణు జొచ్చు వారినెల్ల కాచుటే నా కర్తవ్యము కోర్కె కష్టతరము అయిన నాకది సామాన్యము కోర్కె కష్టతరము అయిన నాకది సామాన్యము రోజు ప్రాతకాలంలో బాబావారికి ఇచ్చేటువంటి హారతికి కాకడ హారతి అని పేరు. ఈ హారతిని గనక రోజు కూడా బాబావారికి ఇవ్వడం కానీ లేక ఆ హారతి ఇస్తున్నప్పుడు సాగేటువంటి మధురమైనటువంటి స్తోత్రాలను శ్రవణం చేయడం కానీ చేస్తూ వచ్చినట్లయితే మనస్సు నిశ్చలతను పొందుతుంది. ఒక స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి, ఒక సన్మార్గంలో ప్రయాణం చేయడానికి గాను కావలసినటువంటి శక్తి మనస్సుకి ఏర్పడుతుంది. అంతేగాక మన మనస్సు ఏదైతే ఉందో అది ప్రాతకాలంలో బుద్ధినంతా కూడా ప్రభావం చూపెట్టి ఆ రోజంతా కూడా ఏ ప్రకారంగా మన మనుగడ సాగాలో, ఏ ప్రకారంగా మన దినచర్య సాగాలో నిర్ణయించేస్తుంది కనుక ఈ ప్రాతకాలంలో ఉన్నటువంటి హారతిని కనుక మనం చూసినా, దర్శనం చేసుకున్నా, లేకపోతే ఆ హారతి సమయంలో వచ్చేటువంటి స్తోత్రాలను శ్రవణం చేసినా కూడా ఇవి నేరుగా మనసు మీద, బుద్ధి మీద ప్రభావం చూపెట్టి ఆ రోజంతా కూడా మన దినచర్య ఒక సక్రమైనటువంటి మార్గంలో ప్రయాణించడానికి గాను సహకరిస్తుంది. ఏ మార్గం గుండా మనం వెళ్ళినట్లయితే మనకి మేలు జరుగుతుందో అటువంటి మార్గాలను, దారులను స్ఫురింపజేస్తుంది. అంతటి భవ్యమైనటువంటి ఆ కాకడహారతిని శ్రవణం చేద్దాం, బాబావారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। जोडूनिया कर चरणी हे विला माथा परिसावी विनंती माझी पंढरीनाथा। असो नसो भाव आलो तुझी या ठाया। कृपा दृष्टी पाहे मजकडे सद्गुरु राया। अखंडित सावे ऐसे वाटते पायी। सांडोनी संकोच ठाव थोडासा देई। तुका म्हणे देवा माझी वेडी वाकुडे। नामे भव पाश हाती आपुल्या तोडी। उठा पांडुरंगा प्रभात समयोपातला। वैष्णवांचा मेला गरुड पारी दाटला। गरुड पारा पासुनी महा द्वारापर्यंत। सुरवरांची मांदे उभी जोडूनी हात। शुकसनकादिक नारद तुंबर भक्तांच्या कोटी। त्रिशूल डमरू घेऊन उभा गिरजेचा पती। कलियुगीचा भक्त नामा उभा कीर्तनी। पाठी मागे उभी डोळा लावून याजनी। उठा उठा श्री साईनाथ गुरु चरण कमल दावा। आधि व्याधि भवताप वारुनी तारा जड जीवा। गेली तुम्हा सोडुनिया भव तमरजनी विलया। परिहि अज्ञानासे तुमची भूलवियोग माया। शक्ती न यत्किंचितहि
ती जला साराया तुम्हीच ते सारुनी दावा मुख जनताराया भो साईनाथ महाराज भवति मिरनाश करवी अज्ञानी अमे किती तव वर्णावी थोरवी ती वर्णिता भागले बहुवदनी शेष विधि कवी सकृप होऊनि महिमा तुमचा तुम्हीच वदवावा आधी व्याधी भवतापवारुनी तारा जड जीवा उठा उठा श्री साईनाथ गुरु चरण कमल दावा आधी व्याधी भवतापवारुनी तारा जड जीवा भक्त मनी सद्भाव धरुनि जे तुम्हानुसरले ध्यायास्तवते दर्शन तुमचे द्वारे उभे ठेले ध्यानस्ता तुम्हास पाहुनी मन मुचे धाले परित्वद वचनामृत प्राशायाते आतुर झाले उघडो नेत्र कमला दीनबंधो रमाकांता पाहि वा कृपा दृष्टे बालका जशी माता रंजवी मधुरवाणी हरिताप साईनाथा अमीच फुले कार्यास्तव तुझ कष्टवितो देवा सहन करशील ऐकून द्यावी भेट कृष्ण धावा उठा उठा श्री साईनाथ गुरु चरण कमल दावा आधी व्याधी भवतापवारुनी तारा जड जीवा उठा पांडुरंगाता दर्शन द्या सकळा झाला ऋणोदय सरली निद्रेची वेळा संत साधू मुनी अवघे झाले ती गोळा सोळाशे जे सुख आता बघू द्या मुख कमळा रंगमंडपी महाद्वारे झाले से दाटे मनवता वेळ रूप पहावया दृष्टी राही रखुमाबाई तुम्हा येऊ द्या दया शेजे हालवुनी जागे करा देवराया गरुड हनुमंत उभे पाहती वाट పదే పదే ఇంటర్వ్యూలకు వెళ్తున్నప్పటికీ ఆ ఇంటర్వ్యూలలో సక్సెస్ కాలేకపోవడం, లేక ఉద్యోగం వచ్చినా ఒకే చోట అలా ఉండిపోవడం, ప్రమోషన్స్ రాకపోవడం, ఇటువంటి ఇబ్బందులు కలుగుతున్నప్పుడు మనకు ఉపకరించేటువంటి దైవం సాక్షాత్తు సిద్ధి గణపతి. ఈ వినాయకుడికి సంబంధించినటువంటి సహస్రనామ స్తోత్రాన్ని దగ్గర పెట్టుకొని రోజు కూడా అందులో ఉండేటువంటి 1000 నామాలతోటి ప్రాతకాలంలో గణపతిని పూజ చేస్తూ ఉండాలి గరికతోటి. ఇలా గరికతో పూజ చేస్తూ పూజ అంతా అయిపోయిన తర్వాత పచ్చి చలివిడి అంటే బియ్యపిండి బెల్లం చేర్చి తయారు చేసినటువంటి ఉండ్రాళ్ళు ఏవైతే ఉంటాయో వాటిని 21 ఉండ్రాలను రోజు స్వామివారికి నైవేద్యం పెడుతూ ఉండాలి. ఇలా 11 రోజులు చేయాలి. ఇలా 11 రోజులు అయిన తర్వాత 11వ రోజున దగ్గరలో ఉండేటువంటి ఆలయంలో ఉన్నటువంటి అర్చకుడికి స్వయం పాకాన్ని ఇవ్వాలి, లేదా ఇంటికి ఎవరైనా ఒక బ్రాహ్మణి తీసుకొచ్చి భోజనం పెట్టాలి. ఈ ప్రకారంగా చేసినట్లయితే త్వరితగతిన ఉద్యోగం రావడానికి, ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారికి పదోన్నతి కలగడానికి గాను అవకాశాలు ఏర్పడతాయి. చేయవలసిందల్లా 11 రోజుల పాటు
ప్రాతకాలంలో అయినంత వరకు బ్రహ్మముహూర్తంలో గణపతి సహస్రనామాలతోటి గణపతిని గరికతోటి పూజించడం, పచ్చి చలిమిడితో చేసినటువంటి 21 ఉండ్రాలు రోజు కూడా నైవేద్యం పెట్టడం, 11వ రోజు ఒక బ్రాహ్మడికి భోజనం పెట్టడం కానీ లేక స్వయం పాకం కానీ ఇవ్వడం చేయడం. ఇలా చేసినట్లయితే ఉద్యోగాల్లో మనకి ప్రమోషన్స్ రావడానికి, ఉద్యోగాన్ని పొందడానికి రెండిటి కూడా చాలా చక్కగా భవ్యంగా ఉపకరిస్తుంది ఈ ఉపాయం. ఇటువంటి క్రియా విశేషాలతోటి స్తోత్ర వైభవాలతోటి రేపటి అభిషేకం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. స్వస్తి. జ్యోతిర్వైద్య నిపుణులు తేజస్వి శర్మను సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9391166344. ఈమెయిల్ tejasvi.astro@gmail.com.